జ్ఞాన అన్వేషకులకు ఆత్మన్ అవేకనింగ్ నుంచి స్వాగతం. ఈ రోజు భగవద్గీత మొదటి అధ్యాయం 3వ శ్లోకాన్ని తెలుసుకుందాం. మీరు వేగంగా సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తిగా ఉన్నవారైతే ప్లేబ్యాక్ వేగాన్ని 1.5 రెట్లకు పెంచుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధ భూమి ఉత్కంఠతో నిండి ఉంది. సైన్యాల బరువుకు భూమి వణుకుతోంది. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలు వివరించడం మొదలు పెట్టాడు. సంజయుడు ఎవరు మరియు అతను ధృతరాష్ట్రునికి ఈ విషయాలు ఎలా చెప్తున్నాడు అనే సమాధానాలు తెలుసుకోవడానికి మా మునుపటి వీడియోలను చూడండి. యుద్ధంలోకి తిరిగి వస్తే దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో ఇలా మాట్లాడాడు. గౌరవనీయ గురువుగారు, మీ ప్రతిభావంతమైన శిష్యుడు ద్రుపదుని కుమారుడు వల్ల బలంగా యుద్ధానికి సిద్ధం చేయబడిన పాండవుల యొక్క శక్తివంతమైన సైన్యాన్ని చూడండి. దుర్యోధనుని మాటలు తన గురువుకు స్పష్టంగా అర్థమయ్యాయి. అతను ద్రుపద రాజకుమారుడు ధృష్టద్యుమ్నుని నాయకత్వంలోని బాగా బలంగా కనిపిస్తున్న పాండవ సైన్య శ్రేణులను చూపించాడు. ధృష్టద్యుమ్నుడు సాధారణ నాయకుడు కాదు. యజ్ఞంలోని అగ్ని నుండి పుట్టిన యోధుడు, స్వయంగా ద్రోణాచార్యుని చంపడానికి నియమించబడ్డాడు. కాలంలో కొంచెం వెనక్కి తిరిగి చూస్తే ద్రోణాచార్యుడు మరియు పాండవులు ద్రుపద రాజుని జయించి అతని రాజ్యంలో సగం స్వాధీనం చేసుకున్నారు. అవమాన భారంతో ప్రతీకారం కోరుతూ ద్రుపదుడు శక్తివంతమైన యాగాన్ని చేశాడు. ద్రోణాచార్యుని ఓడించాలనే ఒక ప్రత్యేక కారణంతో యజ్ఞం చేత కుమారుని పొందుతాడు. ఇక్కడే విధి మలుపు ఉంది. ధృష్టద్యుమ్నుడు సైనిక శిక్షణ కోసం ద్రోణాచార్యుని వద్దకు వెళ్లినప్పుడు ద్రోణాచార్యుడు అతన్ని తిరస్కరించలేదు. అతను ఎందుకు పుట్టాడో, అతని భవిష్యత్తు కర్తవ్యం ఏంటో తెలిసి కూడా ద్రోణాచార్యుడు తన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ధృష్టద్యుమ్నునికి అందించాడు. తన అందరు శిష్యులకు చూపించిన అదే ప్రేమతో అతనికి అన్ని విద్యలు నేర్పించాడు. ఇప్పుడు యుద్ధ సమయం మొదలు అవుతున్నందున దుర్యోధనుడు ద్రోణాచార్యునికి అతని శిష్యుడు కూడా అతని శత్రువుగా నియమించబడిన విషయాన్ని వివరంగా గుర్తు చేస్తాడు. అతను తన గురువును పాత బంధాలు, గత దయ ఈ యుద్ధంలో ప్రభావం చూపకూడదు అని హెచ్చరిస్తాడు. ద్రోణాచార్యుడిని దృఢంగా ఉండమని కోరుతూ మరియు ఈ రోజు వారు కేవలం విద్యార్థులను కాదు, శత్రువులను ఎదుర్కొంటున్నారని గుర్తుంచుకోమని, యుద్ధభూమి దయకు చోటు కాదు అనే మాటలతో యుద్ధానికి పిలుపునిస్తాడు. ఈ సన్నివేశాలు మనకు ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయి. ఆత్మన్ అవేకనింగ్ యొక్క సారాంశం క్షమాపణ మరియు నిష్పక్షపాతం యొక్క శక్తి. ఇక్కడ ద్రోణాచార్యుడు గత శత్రుత్వాలు తన తీర్పుకు అడ్డుపడనివ్వలేదు. అతను ధృష్టద్యుమ్నుని శత్రువుగా కాకుండా తన జ్ఞానానికి మరియు మార్గదర్శకత్వానికి అర్హుడైన విద్యార్థిగా చూడటానికి ఎంచుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు ఖచ్చితంగా తన వినాశనాన్ని కోరుకునేవాడు అని తెలిసినప్పటికీ పక్షపాతం లేకుండా బోధించే ఈ చర్య మంచి వ్యక్తిత్వాన్ని మరియు నిష్పక్షపాతంగా మెలిగే మంచి గుణాలను తెలుపుతుంది. మన స్వంత జీవితాల్లో మనల్ని బాధించిన లేదా చెడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తులను మనం తరచుగా ఎదుర్కొంటూ ఉంటాము. ఈ వివాదాలకు అతీతంగా ఉండటం, అర్హత లేనప్పటికీ వారికి దయను మరియు న్యాయాన్ని అందించడం ఇక్కడ సవాలుతో కూడి ఉన్నది. వాస్తవంలోకి తిరిగి చూస్తే యుద్ధభూమి సిద్ధంగా ఉంది మరియు ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది. మహాభారత మహాసైన్యాలు తలపడబోతున్నాయి. ప్రతి నాయకుడు తమ స్వంత భయాలను మరియు ఆశలను ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా రాబోయే వీడియోలలో పురాతన ఇతిహాసాల నుండి మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుగొనండి. భగవద్గీత పట్ల మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. బీ బ్లెస్డ్. गीता में आपकी रुचि के लिए धन्यवाद।